క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మే మాసం 11వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. ఈ వాక్య భాగం కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో ఉంది. ఇది పునరుద్ధానపు విజయాన్ని గురించి వివరించిన తర్వాత విశ్వాసులకు ఇస్తున్న శక్తివంతమైన పిలుపు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడై ఆయన జీవించి ఉన్నాడు గనుక మన యొక్క ప్రయాస వృధా కాదు. ప్రభు కొరకు మనం చేసే సేవ ఏదైతే ఉందో, ఏదైతే భక్తి ఉందో, అది ఎప్పటికీ కూడా వృధా కాదు అంటే వివరించడానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ యొక్క మాటలను ఇక్కడ వివరించవలసి వచ్చింది. స్థిరులై ఉండండి అంటే పరిస్థితులను బట్టి కాదు మన యొక్క పిలుపు. మన జీవితం ఎప్పుడు కూడా పరిస్థితులను ఆధారం చేసుకుని ఉండకూడదు. దేవుని యొక్క పిలుపు మీద, దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడి ఉన్నాం కదా. విశ్వాసంతో మనం నిలబడగలగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధనను సహించేవాడు ధన్యుడు అన్న వాక్యం మనకందరికీ కూడా తెలుసు కదా. అంటే జీవితం అనేది ఎప్పుడు కూడా పరీక్షలతో నిండి ఉంది. నిరుత్సాహం, తిరస్కారం లేదా ఆలస్యం అవ్వడం, వీటన్నిటి మధ్యలో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే స్థిరంగా ఉండండి, కదిలిపోవద్దు. అది ఎలాంటి, ఒకవేళ ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు, సేవలో సరైన ఫలాన్ని చూడలేకపోవటం, గుర్తింపు లేకపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు సెలవిస్తున్న మాట స్థిరంగా ఉండండి, కదిలిపోవద్దు. కదలని వారై ఉండండి అంటే విశ్వాసంలో ఎప్పుడు కూడా కదలకుండా స్థిరంగా నిలబడగలగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అంటాడు. అంటే గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పింపబడిన అంటున్నాడు అక్కడ. ఎంత చక్కటి మాటలు. ఒకటి పసిపిల్లలు, రెండోది గాలికి ఊగుతున్నవారు అనమాట, గాలికి రాలిపోతున్నవారు. ఈ రోజులో చాలా మంది ఇదే పరిస్థితులు మారుతుంటే విశ్వాసం మారిపోతుంది. కష్టాలు వస్తుంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు. గనుక ప్రభు చెప్తున్నాడు, నువ్వు కదలకుండా నువ్వు స్థిరంగా నిలబడగలగాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే 3 యవనస్తులు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ అగ్నిగుండంలో వాళ్ళని వేసేస్తున్నప్పుడు చెప్పిన మాట, మమ్మల్ని దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మారం. ఎంత చక్కటి సాక్ష్యం, ఎంత చక్కటి స్టేట్మెంట్. వారి యొక్క విశ్వాసాన్ని గురించి వారు ఇవ్వగలిగారు. ఆలోచించండి. ఈ రోజుల్లో ఎంతమంది ఈ మాట మనం చెప్పగలం? దేవుడు నన్ను ఆశీర్వదించకపోయినా నేను ఇలా ఉంటాను, ప్రభు కొరకు నమ్మకంగా ఉంటాను అని చెప్పగలుగుతారా? ఎదురు చూస్తున్న కార్యం కొంచెం ఆలస్యం అయితే చాలు, ఎక్కడ చేసాడులే దేవుడు అంటాం మనం. ఇంకా అంతకుముందు అనేకమైన మేలు పొందుకున్న వారే కొంచెం ప్రభు యొక్క సమాధానం కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఎక్కడున్నాడులే దేవుడు అన్న ప్రశ్న ఈ రోజున చాలాసార్లు మీ హృదయాల్లో నుంచి వినబడుతూ ఉందా? సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన ఆపేయకండి. ఆలస్యం జరుగుతున్నప్పుడు నమ్మకాన్ని కోల్పోకండి. నిరుత్సాహం ఎదురవుతున్నప్పుడు కాని మాటలు దేవుని గురించి మీ నోట రానివ్వద్దు. 3వ మాట ఇక్కడ చెప్పబడుతుంది, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తితో ఉండండి. అంటే సేవలో నీరుగారిపోయిన స్థితి చాలా మందిలో చూస్తూ ఉంటాం. భక్తిలో చల్లారిపోయిన స్థితి చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభు ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడు అంటే ఉత్సాహముతో ప్రభువుని వెంబడించే వారి కొరకు, ఉత్సాహముతో ఉరుకులు వేస్తా దేవుని యొక్క పరిచర్య, సేవ చేసేవారిని గురించి ప్రభు చెప్తున్నాడు. ప్రభు కార్యం అంటే అర్థం ఏంటి? ప్రభుతో కలిసి జీవించే జీవితం, సువార్త ప్రకటించే జీవితం, ఇతరులకు సహాయపడే జీవితం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం. ఇది దేవుడు కోరుకునేది. సేవ సాధారణమైనది కాదు, ఆసక్తితో ఉత్సాహంతో చేయాల్సింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఏమి చేసినా ప్రభువుకి చేసినట్లుగా చేయండి. అది చిన్న పని అయినా సరే, నేను దేవుని కొరకు చేస్తున్నాను అని మీరు చేయగలిగితే
మీరు చేసే పనిలో సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఏదో చేస్తున్నాంలే అన్నట్టుగా చేస్తే నిరాశ మిగులుతుంది. ఈ వాక్యం వెంటనే చాలామందిలో ఇలాంటి సమాధానాలు వస్తాయి. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ సమాధానం రావట్లేదు, ఫలితం రావట్లేదు. సేవ చేస్తున్నాను కానీ ఎవరు గుర్తించట్లేదు అనుకుంటున్నారా? మంచి చేస్తున్నాను కానీ అయినా ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నారా? అయితే వినండి. గలతీయులకు రాసిన పత్రిక 6:9 మంచి చేయటంలో అలసిపోకండి అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మంచి చేయటంలో అలసిపోవద్దు. డోంట్ బి క్వైట్. నిశ్శబ్దంగా ఉండొద్దు, స్థిరులై ఉండండి, ఆగిపోవద్దు. ఈ రోజున కోల్డ్ క్రిస్టియన్స్ కనపడుతూ ఉంటారు మనకు చాలామంది, చల్లారిపోయిన క్రిస్టియన్స్. ప్రభు ఉత్సాహంతో ప్రభువుని వెంబడించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. పరీక్షని ఎవరైతే సహించుకుంటారో వారు మాత్రమే కిరీటాలను పొందుకోగలుగుతారు. గనుక స్థిరంగా ఉండడానికి ప్రయత్నించేయండి, కదలని వారిగా ఉండడానికి ప్రయత్నించేయండి. పరిస్థితులు మారుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్నవారు అర్థం చేసుకోలేనప్పుడు, ఫ్రెండ్స్ విడిచిపెడుతున్నప్పుడు, విశ్వాసం బలహీనమైపోతుంది అన్నప్పుడు చెప్పండి, స్థిరంగా నిలబడగలుగుతాను అనే విశ్వాసాన్ని మీలో తెచ్చుకోండి. ప్రార్థన ఆపొద్దు, స్వార్థ పరిచర్య చేయటం ఆపొద్దు. మనుషులకు కాకుండా దేవునికి సేవ చేస్తున్నట్లుగా ముందుకు సాగండి. మీ కన్నీటి ప్రార్థన, ఉపవాసం, ఒంటరిగా మీరు చేస్తున్న పోరాటం ఏది కూడా వ్యర్థం కాదు. కన్నీటితో విత్తువారు సంతోష గానములతో పంటకో ఎదురని 126వ కీర్తన 5వ వచనం మనకు తెలుసు. కనుక కన్నీటితో విత్తండి, కన్నీటితో విత్తండి. కన్నీటితో ఎంత కన్నీరు వస్తే అంత కన్నీటితో విత్తండి. అలసిపోవద్దు, సేవలో వెనకంచి వేయొద్దు. పాపంతో పోరాడుతూనే ఉండండి. పాపం నుంచి పారిపోవడానికి ప్రయత్నించేయండి. చెప్పండి, నా ప్రయాస వ్యర్థం కాదు, స్థిరంగా నిలబడతాను, కదలని వారిగా నిలబడతాను, ప్రభు కార్యాభివృద్ధి ఉంది, ఎప్పటికీ కూడా నేను నమ్మకంగా నిలబడతానని చెప్పండి. మీ ప్రయాస వ్యర్థము కాదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలితం ఖచ్చితం. ఎందుకంటే అబద్ధమాడుటకు దేవుడు నరుడు కాదు, ఆయన మరచిపోటకు ఆయన మనిషి కాదు. కనుక మీరు కన్నీళ్ళతో చేసిన ప్రార్థన దేవుడు ఎప్పటికీ కూడా మర్చిపోడు. మీరు సేవ కొరకు మీరు చేస్తున్న త్యాగం, ఎదుటివారి కొరకు మీరు చేస్తున్న మేలు ఏది కూడా వృధా కావు. ఇప్పుడు నువ్వు ఫలితం చూడలేకపోతున్నావేమో, కానీ ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఆయన పని చేస్తా ఉన్నాడు. అలసిపోయారా? స్థిరంగా నిలబడండి. దిగులుతో ఉన్నారా? కదలొద్దు, కదలొద్దు. సేవలు వెనకంచి వేయొద్దు. మళ్ళీ లేవండి, ఇదిగో నీ పైన వెలుగు, దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. కనుక ప్రభునందు మీరు పొందే ప్రయాస ఎప్పటికీ కూడా వృధా కాదు. ఒకవేళ నువ్వు నీ ప్రయాస వేరే వేరే విషయాల మీద పెడితే నీ ప్రయాస వ్యర్థమైపోయిందేమో. మనుషుల కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థమైపోవచ్చు. కొన్నిసార్లు మీ కొరకు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థమైపోవచ్చు. కానీ ప్రభువునందు నీ ప్రయాస మాత్రం వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోండి. ప్రభు కొరకు కనిపెట్టండి, ప్రభు కొరకు ప్రయాసపడండి. నిశ్చయంగా నీకు ఫలితం ఖచ్చితం. అద్భుతమైన ఫలితాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ఇది మీరు బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, శ్రమ వస్తున్నప్పుడు వెనక్కి పారిపోవటం, కష్టం, నింద, వేదన కలుగుతున్నప్పుడు వెనుకంజ వేసేవారుగా అనేక మంది ఉన్నారు. నిశ్చయంగా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. నీ యందు మా ప్రయాస ఎంత మాత్రం కూడా వ్యర్థం చేసే దేవుడవు కాదు. ప్రభా, నీకు వందనాలు. నీ నమ్మకత్వమును బట్టి నిన్ను స్తుతిస్తూ నీ బిడ్డలను బలపరిచి నడిపించి భక్తి జీవితంలో స్థిరులై నిలబడే కృపను బిడ్డలకి దయచి ఏ పరిస్థితి వచ్చినా కదిలిపోకుండా దేవా స్థిరంగా నిలబడడానికి నువ్వు సహాయం చేయమని కుటుంబాలను దీవించండి. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలని దీవెన దయచేయి దేవా. ఆర్థికపరమైన ప్రతి ఒత్తిడి నుంచి నీ బిడ్డలను విడుదల చేయి. భయంకరమైన కరువు లోకంలో ఉంటుండగా నీ బిడ్డలను పోషించువాడవు నీవే, సంరక్షించువాడవు నీవే. నీ సహాయం నీ బిడ్డలకు దయచేయమని ప్రత్యేకంగా ఇదిగో ప్రార్థన సహాయం కొన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా దర్శించి బలపరచమని అడుగుతూ దేవా. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి లోటుపాట్లు తీర్చండి. వృద్ధులన్నీ మీరు జ్ఞాపకం చేసుకో, ఆదరించండి. అనారోగ్యంతో వారిని స్వస్థత, విడుదల దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు ఈ రోజున వీరు చేస్తున్న ప్రయాణాలు దీవించండి. క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. చేస్తున్న ప్రయత్నాలను ప్రభా ఫలభరితంగా మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవా ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.